అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సినీఫ్లెక్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు ద షో ఆఫ్ ద స్క్రీన్ విత్ అఫ్జర్. ఈ రోజు మన ముందు ఉన్నారు 1000 వాలా లాంటి మంచి ఫైర్ ఉన్న లిరిసిస్ట్ సందీప్ గారు. సో ఆయన గురించి కొన్ని కబుర్లు. హాయ్ అండి. హాయ్ అఫ్జల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీ పాటలు వింటూ. ఇంకా సో 1000 వాలా సాంగ్స్ ప్రెసెంట్ మంచి సందడి చేస్తున్నాయి మార్కెట్ లో. సో ఎలా ఉంది ఆ రెస్పాన్స్? ఊహించారా మీరు? ఎన్నాళ్ళు వచ్చిన ఉదయం ఈనాడే అవుతుంటే అన్నట్టు ఉంది. ఓకే, అప్లాజ్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్ గా మన వర్క్ పొగిడినప్పుడే కదా మనకి ఇది వస్తుంది. సో ఆ కిక్ చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఒక లిరిక్ రైటర్ గా ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి ఫేమ్. సో మీకు పర్సనల్ గా ఎలా ఉంది అండ్ ఫ్యామిలీలో ఆఫ్టర్ లాంగ్ టైం అంటే నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు కదా 10 రూపీస్ అంటే దాంట్లో పాటలు లేవు, అదే స్కోప్ లేదండి. సో గుడ్, ఇట్స్ గుడ్. మంచి కమర్షియల్ సబ్జెక్ట్ ఇచ్చావు. రకరకాల మూడు రకాల పాటలు ఇచ్చా, 4 రకాల పాటలు కదా. గుడ్. సో మీరు రాసిన 3 పాటల్లో ఏ పాట బాగా ఇష్టం? నచ్చపోతే రాయనుగా. 3 నచ్చినాయి. అందులో మీకు బాగా నచ్చిన పాట? నాకు బాగా నచ్చింది ఫస్ట్ ట్యూన్ వచ్చినప్పుడు మీ గౌస్ కి చెప్పకుండా ఫస్ట్ మత్తు సాంగ్ రాశా. అది నేనేమనుకున్నానంటే ఇద్దరు మధ్య రొమాంటిక్ మెలోడీ అని అనుకున్నా. వీడి తర్వాత స్టోరీ వైజ్ అది వేరే యాక్చువల్లీ. సో తర్వాత రేవ్ రాసేవరా అన్నాడు. ఇది ఫలానా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది అది కాదు, ఇది వేరే. అంటే అదే ఫస్ట్ బాధపడ్డా. అంటే దానికి చాలా మంచి పదాలు కుదిరిని, చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ రొమాంటిక్ సాంగ్. తర్వాత నువ్వు విన్నావు కదా, ఇప్పుడు వింటున్నారు కాబట్టి జనాలు కూడా. సో దీనికి కూడా చాలా మంచి పేరు వచ్చింది. వాలా వాలా సాంగ్ మీరు సింగిల్ కట్ సాంగ్, అది ఎంత సెట్ లో రాశారు? వాళ్ళ సాంగ్ ఏంటంటే అది నా గురించి నేను రాసుకున్నట్టు అనుకోవచ్చు యాక్చువల్లీ. మీ సెల్ఫ్ క్యారెక్టర్? నా సెల్ఫ్ క్యారెక్టర్ గురించి నేను రాసుకున్నాను యాక్చువల్గా. సో ఇంకొకటి ఏంటంటే ఆ స్టోరీ క్యారెక్టర్ కూడా అదే కదా యాక్చువల్ గా. ఊర్లో తిరుగుతూ అతనికి పర్టికులర్ గా యాప్ట్ అవ్వాలి సాంగ్ అని చెప్పారు కదా మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని బట్టి రాసాం. థ్యాంక్ గాడ్ అందరికి బాగా నచ్చింది. ప్రెసెంట్ ఇన్స్టాగ్రామ్స్ లో కూడా ఎక్కువ ఆ పాటే రీచ్ అవుతుంది, అన్ని రీల్స్ లో కూడా అదే కదా. సో మీరేంటంటే మామూలుగా లిరిక్ రైటర్ గానే ఉందాం అనుకుంటున్నారా, లేదంటే? అలా ఏం లేదు, సినిమా నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఒక ఇష్టం. నాకు తెలుసా, ఆడియన్స్ కి చెప్పాలి కదా. ఆడియన్స్ కి చెప్పాలంటే ఏముంది, అకార్డింగ్ టు ద ఆపర్చునిటీ. సో ఏమన్నా స్క్రిప్ట్స్ ఏమైనా రాసి పెట్టుకున్నారా? ఏమన్నా ఐడియాస్ ఉన్నాయి. స్క్రిప్ట్ పర్టికులర్ గా నేను డెవలప్ చేయను యాక్చువల్ గా. నాకు అలా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ రోజు ఉన్న థాట్ రేపు ఉండదు. థాట్ ఉంటుంది, పర్టికులర్ లైన్ ఉంచుకుంటాను, కానీ ఈ లైన్ నేను చేద్దాం ఇది చేద్దాం కానీ డెవలప్మెంట్ ఎవరైనా ఆ లైన్ నచ్చితే చేస్తా. ఇప్పుడు రాసేసి తర్వాత మార్చడం నాకు ఇష్టం ఉండదు. సో అంటే చిన్నప్పుడు స్కూలింగ్ దగ్గర నుంచి పాయింట్స్ ఉన్నాయి, నీకు చెప్తాను అప్పుడప్పుడు. అవును. సో అనే ఇప్పుడు కెరీర్ చూసుకుంటే లిరిసిస్ట్ అవుదాం, ఇలా రైటర్ అవుదాం అని చెప్పి చాలా మంది చాలా యూనిక్ ఇది. సో ఎవరు చూసినా కూడా ఇంజనీరింగ్ చేద్దాం లేదా డాక్టర్ చేద్దాం, ఏదో మంచి జాబ్ లో సెటిల్ అవుదాం అనుకుంటారు. మీరు ఇలా యూనిక్ గా వచ్చారు. ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ ఏంటి? ఫ్యామిలీ సైడ్ నుంచి సపోర్ట్ అంటే నేను ఏది చేసినా కాదంటారు యాక్చువల్ గా. చిన్నప్పటి నుంచి నీకు తెలుసు కదా. సో పర్టికులర్ గా వద్దు అని చెప్పరు, అలా అని చెప్పి ఎల్లు అని కూడా చెప్పరు, అదే న్యూట్రల్ గా ఉంటారు. సో చిన్నప్పటి నుంచి సపోర్ట్, వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం కదా యాక్చువల్ గా. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక 70,000-80,000 జాబ్ వదిలేసి సినిమాలు తిరుగుతుంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాకపోతే అది చూపించరు, నాకు చెప్పరు. యాక్చువల్ కొంచెం బాధపడి ఉండొచ్చు కానీ బట్ ఇట్స్ గుడ్, ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నాను కదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మామూలుగా ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ వైజ్ మమ్మీ డాడీ, నాకు ఒక అన్నయ్య, నీకు తెలుసు, బాగా నాకు ఆడంటే బాగా ఇష్టం. అమ్మ నాన్న ఇష్టం. సో నాకు పెళ్లి అయిపోయింది, నీకు తెలుసు, 10 years లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నా. ఫ్యామిలీ వైజ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నా వైఫ్ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుంది. అంతా బాగుంది. ఇప్పుడు వచ్చే అప్లాస్ చూసి వదిన రియాక్షన్ ఏంటి? అంటే అమ్మా నాన్న రియాక్షన్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయగలం, బట్ యాజ్ అ వైఫ్ కన్నా మీరు చెప్పాలి. అంటే నేను అలా అడగడం నాకు ఇష్టం ఉండదు యాక్చువల్ గా. నీకు ఎలా అనిపిస్తుంది అని అడగకూడదు, ఎందుకంటే అది పర్టికులర్ ఫీలింగ్ కదా, వాళ్ళు ఎంజాయ్ చేయనియాలి. సో నేను పర్టికులర్ అడగను. చూసినంత వరకు నాకు అర్థం, మా ఆయన మంచి సాంగ్స్ రాశాడు, మంచి పేరు వస్తుంది అని చెప్పి షీఈస్ ఫీలింగ్ గుడ్. సో ఇప్పుడు మీరు రాసిన పాటలన్నిట్లోనూ మీకు బాగా ఇష్టమైన పాట ఏంటమ్మా? నాకు ఫస్ట్ మన రిలీజ్ అవ్వాల సినిమా చూపే ఏదైనా ఒక సాంగ్ రాశా ఫస్ట్. దానికి థ్యాంక్స్ మేము కూడా చెప్పుకోవాలి. వాడు ఒకసారి ఏం ఏమవుతుందంటే ఇలా సినిమా స్టార్ట్ అయిందన్నాడు, నేను నా జాబ్ వర్క్ లో ఉన్నాను, ఎందుకో వచ్చాను పర్టికులర్ హాలిడేస్ సంథింగ్ వీకెండ్ అప్పుడు వచ్చినట్టున్నా. వస్తే వచ్చాడు, అది తెలిసిందే కదా, టెన్షన్ పడిపోతున్నాడు, అది ఏమన్నా సరిగ్గా పని అవ్వకపోతే. ఏంట్రా అంటే ఇలాగ
పలానా సాంగ్స్ అనుకుంటున్నాము, పదాలు కుదరట్లేదు కరెక్ట్ గా, ట్యూన్ బాగుంది కరెక్ట్ గా ఏది విత్ ఇన్ అది 15 to 20 minutes రాసాను. రాసేస్తే బాగుంది, అడిగి నచ్చింది, నచ్చంగానే పంపించేసాం. మనోడికి చాలా బాగా నచ్చింది. వంశీకాంత్ రేఖన ఫైరెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మనం ఆయనకి చెప్పాలి, నేను లిరిసిస్ట్ తర్వాత విషయం, కానీ ఆయన మ్యూజిక్ వల్ల మన సాంగ్ మన లిరిక్ అనేది ఎలివేట్ అవుతుంది కాబట్టి, సో హీఈస్ ద ఫైరెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. అతనికి బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య ఇంటర్వ్యూ అనుకుంటా, అయితే ఇంకా బాగా చాలా బాగా ఆయన దగ్గర ఒక 400-500 ప్రాజెక్టులు చేశాడు కదా, చిన్న షార్ట్ ఫిల్మ్స్, అలా ఏదైనా దగ్గర ఒక 500-600 పాటలు చేసి ఉంటాడు. ఆయన నీకు ఫేవరెట్ ఏదంటే చూపేదో అని చెప్పాడు. బాగా వెళ్ళింది, నాకు బాగా పేరు వచ్చింది. ఇంకా అంతకంటే ఉంది, నాకు చాలా బాగా మంచి ఫీలింగ్ వచ్చింది అప్పుడు. ఈయన 400-500 ప్రాజెక్టులు చేసింది. ఇతనికి మనం అంటే అడగగానే పర్టికులర్ గా తడుముకోకుండా ఇదే సాంగ్ నాకు నచ్చింది అని చూపేదో చెప్పడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. యాక్చువల్ గా నాకు అది, నేను బేసిక్ గా నమ్మను, కొంచెం మంచి మూమెంట్ అనిపించింది, ఏదో అనిపించింది యాక్చువల్ గా. సో అలా ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. ఓకే, మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆల్మోస్ట్ ప్రతి ప్రాజెక్ట్ కి సేమ్ ఒకళ్ళే చేశారు. సో నేను ఒక విషయం విన్నాను, మీరు ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే అతను తన పైత్యం అంతా మీ మీద పెట్టి ఒక సాంగ్ దగ్గర ఏదో మీ ఈగోని హర్ట్ చేశారని విన్నాను. ఏంటి దాని స్టోరీ ఏంటి? వాడు పిచ్చినా కొడుకాడు, వాడి గురించి చెప్పేది ఉంది కానీ పేరేమన్నా పేరు వద్దులే, ఫీల్ అవుతారు. అంటే అంత చెప్పుకునే అంత నాకు లేదు, వాడికి లేదు యాక్చువల్లీ కదా. అవును. సో మనం ఇప్పుడిప్పుడే బడ్డింగ్ కాబట్టి, కాకపోతే ఏంటంటే పాయింట్ చెప్తాను నీకు, యాక్చువల్ గా నువ్వే చెప్పదు ఏంటని. సో అతను అప్రోచ్ అయ్యాడు నన్ను, సాంగ్స్ బాగా రాస్తున్నారు బ్రో, నాకు బాగా నచ్చినాయి అని చెప్పి అప్రోచ్ అయ్యాడు. సో బేస్డ్ ఆన్ కొంచెం రెమ్యూనరేషన్ డిస్కస్ చేశాడు. రెమ్యూనరేషన్ కాదు, నాకు ట్యూన్ నచ్చాలి బ్రో, నాకు ట్యూన్ నచ్చితే దాన్ని బట్టి నాకు నచ్చితే నేను రాస్తానని చెప్పా. ట్యూన్ బాగుంది యాక్చువల్ గా, రాస్తాం కూర్చున్నాం. వాడు ఏంటంటే రొమాంటిక్ కోఎఫిషియంట్ పెంచాలి, అమ్మాయి మీద నేను పడిపోవాలి, దాన్ని బట్టి మీరు రాయండి, ఇలాంటివి చెప్తున్నాడు. సాంగ్ రాసేసా, సాంగ్ పంపించేసా. కాకపోతే నేను ఇక ఆ అగ్రిమెంట్ చించేసి వచ్చేసా, నాకు నచ్చలా. ఎందుకంటే సినిమాని మనం గౌరవిస్తేనే సినిమా మనల్ని గౌరవించింది. ఆ గౌరవం లేదు అక్కడ అలాంటి వేస్ట్ గాలతో పనిచేయడం కూడా ఇష్టం లేదు యాక్చువల్ గా. సో నాకేంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి నేను కొంచెం ఇసిరి కొట్టేసి రావడం అనేది కొంచెం కాంట్రవర్సీ వాళ్ళ దగ్గర. చాలా రోజులు మాట్లాడుకున్నారు, బట్ నో ప్రాబ్లం, వాళ్ళ ఇష్టం. నా ఇష్టం ప్రకారం నేను ఉంటాను. దానివల్ల మీ కెరీర్ కి ఏమన్నా మచ్చ అంటే ఏమంటారు? కెరీర్ కి మచ్చ అయితే ఉంది, నా ఇష్టమైన వరకు నేను చేస్తాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇదే నా లైఫ్ కాదు కదా. సో 1000 వాళ్ళలో మంచి పాటలు రాశారు, అవి మంచి ప్రేక్షకులను పొందుతున్నాయి, ఇంకా చూస్తున్నారు. రేపు సినిమా మీద ఇంకా హైప్ వచ్చింది ఆ పాటల వల్ల. అవును. సో ఆ సినిమా టీం హీరో గురించి చెప్పండి. హీరో అమిత్. యాక్చువల్లీ ఫస్ట్ చూసినప్పుడు అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే నాకు అంత నచ్చలా, యావరేజ్ గా ఉన్నారు అని అనిపించింది. నిన్ను అడిగాను కదా, అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా కాబట్టి స్ట్రైట్ గా చెప్తున్నా. కాకపోతే తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పాపం అతనిలో ఇంత కసి ఉందా అని నాకు అనిపించింది. బాగా చేశాడు యాక్చువల్ గా, ఫైట్స్, డాన్సులు. నేను యాక్చువల్ గా షాక్ అయ్యా ఆ విషయంలో. నార్మల్ సీన్స్ వైజ్ అంతా గుడ్, వెరీ గుడ్. 1000 వాళ్ళ నేను అతనికి మంచి సినిమా అవుతుంది, అది పర్టికులర్ మంచి డెబ్యూ అవుతుంది, ఎందుకంటే మంచి కమర్షియల్ ప్యాకేజ్ కదా. సో ఆ సినిమా ప్రొడక్షన్ కూడా వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే ప్రొడ్యూసర్స్ కాబట్టి. సో ప్రొడక్షన్ సైడ్ నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది వచ్చింది? వాళ్ళ ప్రొడక్షన్ గానీ మేనేజ్ చేసినంత మేమే కదా, నేను గౌస్ చేసాం. అలా ఏం లేదు, పర్టికులర్ వాళ్ళ పాపం అదేం లేదు. సో వాట్ ఎవర్ వాళ్ళని మమ్మల్ని నమ్మితే కదా మేము అప్లై చేస్తాం. కాకపోతే ఏంటంటే ఉంటది, అందరికి జాగ్రత్త ఉంటది. సో డబ్బులు ఖర్చు పెట్టేప్పుడు జాగ్రత్త ఉంటది, చిన్న ఉంటాయి కానీ. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. మేము వాళ్ళ సపోర్ట్ వల్లే బాగా ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు మనం రూపాయి పెట్టి 10 రూపాయలు అక్కడ స్క్రీన్ మీద కనబడుతుందని మనం అనుకున్నాం కదా మొన్న. సో అది నాట్ ఏ జోక్ కదా. సో మనం చేసిన కష్టం మనకు కనబడుతుంది, ప్రేక్షకులు చూసి చెప్పాలి. ఓకే సందీప్ గారు, మీరు ఇలాగే ఇప్పుడిప్పుడే మళ్ళీ కెరీర్ అనేది బాగా రీబిల్డ్ అవుతుంది. సో ఇలాగే మంచి మంచి పాటలు రాయాలి, అండ్ ఫ్యూచర్ లో మీరు ఏ వర్క్ చేసినా కూడా దాంట్లో మీకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అఫ్జల్. అంటే ఈ సినిమా తీయడం అనేది మీ వాడి కళ, నా కళ. ఫస్ట్ నువ్వు, కాకపోతే నువ్వు డైరెక్టర్ అవుతున్నప్పుడు నాకు బాగా అనిపించింది. అంటే గౌస్ గారిది కదా, నాకు ఫస్ట్ గౌస్ గారితో ఉంటాను కాబట్టి గౌస్ గారి కళ. సో
అంటే నేను ఫస్ట్ అనుకున్నా వీడికి ఎంత ఉందా సీను, వీడికి అంటే సైలెంట్ గా ఉండేవాడు కదా, మూడీగా ఉండేవాడు, సైలెంట్ గా ఉండేవాడు, చేయగలడా అని అనుకున్నా గానీ యూ ప్రూవ్డ్ ఇట్ విత్ 10 rupees. నౌ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ వాచ్ ద 1000 వాలా. సో వాచ్ ద ఆడియన్స్ రియాక్షన్. నాకు ఎలాగో తెలుసు కాబట్టి సినిమా ఆడియన్స్ రియాక్షన్ లో And ఇంకా ఇందాక మంచి అప్లాజ్ అడగడం మర్చిపోయానన్య, ఇందాక మీరు 1000 వేలలో యాక్టింగ్ కూడా చేసినట్టున్నారు కదా. పెట్టావు కదా, ఏం చేస్తాం, అదే చేయాలి తప్పదు. సో మా ఆడియన్స్ చెప్పండి, మీరు యాక్ట్ చేయడం ఎలా ఉంది? అంటే మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా యాక్ట్ చేశారా షార్ట్ ఫిల్మ్స్ లో కానీ దీంట్లో కానీ? మీ ఓడి పెట్టిన ప్రతి దాంట్లో నేనే కదా హీరో. అవును. చేశాను, యాక్టింగ్ చేశాను. అదే అదే అంటే మాకు అదే చెప్తారు కదా, సినిమా అంటే పిచ్చ, అదొక రకమైన ఫీలింగ్, మంచి ఫీలింగ్ ఉంటది సినిమా అంటే. సినిమా ఫస్ట్ షో చూసేయాలి. అది ఫ్లాపా, సంపూర్ణేష్ బాబా కాదు, మహేష్ బాబా కాదు, ఆ రోజు సినిమా చూడాల్సిందే మేము రిలీజ్ అయితే. అంటే ఇది కాంట్రవర్సీ కాదు, మాకేంటంటే సినిమా మీద అంత ఇష్టం చిన్నప్పటి చిన్న నుంచి. సినిమా అయినా పెద్ద చిన్న సినిమా సినిమా అయినా అయినా చూడ, వెళ్ళిపోవాలంటే అంటే సంపూర్ణేష్ బాబు అనేది కాదు, సంపూర్ణేష్ బాబు అంటే నీకు తెలుసు కదా, యాక్చువల్ నాకు బాగా ఇష్టం. మీరు కొబ్బరి మట్ట ఫస్ట్ చూసాను, నాకు బాగా ఇష్టం ఆయన. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మాకు ఫస్ట్ డే చూడడం ఇష్టం. సో అది ఎలా మేము ఎలా తీయొచ్చు అని డిస్కస్ చేసుకోవడం ఇంకా ఇష్టం. సో అలా చూసి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. యాక్టింగ్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ లో మీరు 1000 వేలకి అవునవును, అది నీకే చెప్పుకోవాలి, ఇంకా నువ్వే ఎరికిచ్చావు కాబట్టి. ఇంకా సో అదొకటి. అండ్ దాని తర్వాత తరుణం అనే దాంట్లో కూడా తరుణం క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. సో అది కూడా మీరు ఎలాంటి రోల్స్ చేద్దామని మామూలుగా మీ ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే నేను ఏదైనా చేస్తా, ఎక్స్ప్లెయిన్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే నీట్ గా చెప్తే. అంటే నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంది, మీకు తెలుసు కదా. వన్స్ అది వేస్తే చేసేస్తా, ఏదైనా చేసేస్తాను, నాకైతే నమ్మకం ఉంది. కాకపోతే కామెడీ బాగా వర్కౌట్ అయితే నువ్వు కామెడీ పెడతావు. సో అంటే నేను చెప్తుంది ఏంటంటే నాన్య, ఇప్పుడు బయట చాలా మంది ఏంటంటే జస్ట్ మేము కెమెరా ముందు కనపడాలి అనుకుని ఒక గోల్స్ క్రియేట్ చేసుకుంటారు. కానీ మీరు అలా కాకుండా చిన్నప్పటి నుంచి మీలో ఉన్న క్రియేటివిటీని అది ఏ ఫామ్ లో అయినా కానీ, అది యాక్టింగ్ లో కానీ, లిరిసిస్ట్ లో కానీ, డైరెక్షన్ ఏదైనా కానీ, జనాలకు మీరు మీ టాలెంట్ చూపించుకుందాం అనుకుంటున్నారు ఇన్ ఫిల్మ్ ఫీల్డ్, సినీ ఫీల్డ్ లో. సో మీరు అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. యా.